హాయ్ గైస్, దిస్ విష్ణు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ మెయిన్గా మనం యూట్యూబ్ వీడియోలో ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనం వీడియోలో థంబ్నెయిల్ ఎడిట్ చేసుకోవచ్చు అండ్ మనం డిస్క్రిప్షన్ ఎడిట్ చేసుకోవచ్చు, టైటిల్ ఎడిట్ చేసుకోవచ్చు. కానీ వీడియోని ఎడిట్ చేసుకోవడం రాదు కదా. ఈ వీడియోని ఎడిట్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. యూట్యూబ్లో మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా వీడియోలో కట్స్ చేసుకోవచ్చు, ఎరేజ్ చేసుకోవచ్చు, ఏమైనా డిస్క్రిప్షన్స్ ఏమైనా ఉంటే రాసుకోవచ్చు. ఎలా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వన్స్ యూట్యూబ్లో మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఏదైనా కాపీరైట్ క్లెయిమ్స్ కానీ ఏవైనా వేరే వాళ్ళ లోగోస్ కానీ ఏవైనా మనం యూజ్ చేసినప్పుడు కాపీరైట్ క్లెయిమ్స్ ఏమైనా వచ్చినప్పుడు వీడియోలో ఆ పాటని మనం డిలీట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి కాపీరైట్ క్లెయిమ్ అనేది పోతుంది. దాని గురించి మనం ఏదైనా క్లిప్ యాడ్ చేయాలన్నా వేరే ఏమైనా క్లిప్ యాడ్ చేసుకోవడానికి రాదు అని దాంట్లో నుంచి డిలీట్ చేయడానికి, ఎరేజ్ చేసుకోవడానికి, వేరే ఏదైనా క్లిప్ అక్కడ నుంచి అక్కడికి కట్ చేసుకోవడానికి ఇవన్నీ ఆప్షన్స్ మనకు యూట్యూబ్ వాళ్ళు ఇస్తారు. అవి గిట్టే క్రియేటర్ స్టూడియోలో ఇస్తారు. అది ఎలా ఓపెన్ చేయాలనేది మనం డెస్క్టాప్ సైట్లో ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం కంప్యూటర్ డెస్క్టాప్ మీద ఉన్నాం. ఇప్పుడు మనం ఫోన్లో ఓపెన్ చేసుకోవాలనుకుంటే క్రోమ్ ఓపెన్ చేసి లాంగ్ ప్రెస్ ఇచ్చి మనం యూట్యూబ్ స్టూడియోని మనం డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేసి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ వీడియో మీకు కావాల్సి ఉంటే నేను పాపప్ బటన్లో ఐ బటన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం డెస్క్టాప్ మీద ఉన్నాం. దీని మీద కంటెంట్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మెయిన్గా కంటెంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని మనం ఎడిట్ కొట్టాల్సి ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా మనకి, మెయిన్గా డీటెయిల్స్ అండ్ ఎడిటర్ అని, ఎడిటర్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడిటర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మన వీడియో అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మనకి మెయిన్గా ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏముందంటే బ్లర్ పార్ట్స్ ఆఫ్ యువర్ వీడియో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఎవరిదైనా ఫేసెస్ బ్లర్ కావాలనుకుంటే నార్మల్గా ఫేసెస్ బ్లర్ చేయొచ్చు. ఈ వీడియోలో ఫేసెస్ ఏం లేవు కాబట్టి కస్టమ్ బ్లర్ క్లిక్ చేసి చూపిస్తున్నాం మీకు ఎగ్జాంపుల్కి. ఇప్పుడు మనకి ఈ లోగో కావాలనుకుంటే ఈ లోగోని మనం బ్లర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్లంటే ఇప్పుడు ఈ కాపీరైట్ ఏదైనా క్లెయిమ్ అయినాకు ఈ యూట్యూబ్ ఈ వీడియోకి కాపీరైట్ స్ట్రైక్ ఏదైనా పడి ఉంటే కరెక్ట్ ఆ లోగో మీద పడి ఉంటే ఆ లోగోని మనం బ్లర్ చేసేసినాం అనుకో కాపీరైట్ స్ట్రైక్ పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ లోగోకి కూడా మనం ఈ బ్లర్కి కూడా మనం షేప్లు అనేది చేంజ్ చేసుకోవచ్చు, ఫిక్స్డ్ బ్లర్ ఇవన్నీ చేసుకోవచ్చు. ట్రాక్ ఆబ్జెక్ట్ ఏదైనా ఇక్కడ నుంచి ఈ సెటన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని పెట్టి ఇట మనం ఈ టైం వరకు నుంచి ఈ టైం వరకు ఈ బ్లర్ ఉండడానికి ఇట పెట్టి సెట్ చేసుకోవచ్చు. ఈ టైం అనేది ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా కాకుండా మనకి వేరే ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయంటే ట్రిమ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ట్రిమ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి స్ప్లిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ స్ప్లిట్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని క్లియర్ కొట్టుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ట్రిమ్ చేసుకోవచ్చు. వీడియోలో ఏదైనా క్లిప్ మనకు వద్దనుకుంటే. అది కాకుండా మనకి ఆడియో ఉంది కదా, ఆడియోని కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఇది ఫ్రీ కాపీరైట్ మ్యూజిక్ ఉంటుంది మనకి ఆడియో లైబ్రరీ యూట్యూబ్ది. కాపీరైట్ స్ట్రైక్ అనేది పడకుండా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఫ్రీగా ఏదైనా ఆడియోని మనం యూజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ వాళ్ళ దగ్గర నుంచి చాలా ఆడియోస్ ఉంటాయి. అందులో ఏదైనా ఆడియో మనం యూట్యూబ్ వీడియోకి అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ బ్లర్, ఇది సేమ్. అది కాకుండా మనకి ఎండ్ స్క్రీన్ ఉంది. ఎండ్ స్క్రీన్ అనేది మనం నార్మల్గా అప్లోడ్ చేసేటప్పుడు ఎండింగ్లో మనం అప్లోడ్ చేసుకుంటాం కదా, దాన్ని మళ్ళీ ఇక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటే ఇక్కడే చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇది కాదు ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.